హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ గాయత్రి. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం స్కిన్ కేర్ గురించి తెలుసుకుందాం. స్కిన్ కేర్లో ఇన్స్టెంట్ స్కిన్ గ్లో అంటే ఇన్స్టెంట్గా స్కిన్ బ్రైట్నెస్ ఎలా వస్తుంది, దానికి సంబంధించి ఒక మంచి ఫేస్ ప్యాక్ని మనం చూద్దాం ఈరోజు. ప్రతి వాళ్ళకి యాక్చువల్లీ మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, లేదన్నా ఎక్కడికైనా అకేషన్కి వెళ్ళాలన్నా, బయటకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఫస్ట్ మన మిర్రర్ దగ్గరికి వెళ్ళి చేసే మొదటి పని ఏంటంటే మిర్రర్లో మన ఫేస్ చూసుకుంటాం. అబ్బా, నా స్కిన్ కొంచెం బ్రైట్గా ఉంటే బాగుండు, ఇప్పుడు అంటే ఎలా వచ్చేస్తుంది అని ప్రతి వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. మరి అలాంటి టైంలో నేను ఇప్పుడు చూపించే ప్యాక్ కనుక చక్కగా ఇన్స్టెంట్గా అలా వేసుకుని ఒక 10 minutes ఉంచి వాష్ చేసుకుని మేకప్ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. మేకప్ లేకపోయినా కూడా అలా వెళ్ళిపోయి ఇలా రావచ్చు అన్నమాట. మరి ఈ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా. ఒక స్మాల్ కప్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను. ఈ ఓట్స్ నేను ఇలాగా గ్రైండ్ చేసి తీసుకున్నాను అనమాట. చూడండి, పౌడర్ ఇంత ఇలాగా ఫైన్ పౌడర్ రెడీ చేసి పెట్టుకోండి. ఒక ముగ్గిన బనానాని తీసుకోండి, బాగా ముగ్గిపోయి ఉండాలి. అలాంటిది ఒక బనానా తీసుకోండి. ఒక ఆర్గానిక్ హనీ అయితే చాలా బెటర్. ఒక హనీ తీసుకోండి కొంచెం. తర్వాత ఫ్రెష్ క్రీమ్ తీసుకోండి. ముందుగా ఓట్స్ గురించి చూద్దాము. ఈ ఓట్స్లో మనకి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అవే కాకుండా ఇది ఓట్స్ మనకి స్కిన్ డార్క్నెస్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్కిన్ డార్క్నెస్ తగ్గించడానికి, మనకి స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హనీ మన స్కిన్ మాయిశ్చరైజింగ్కి బాగా ఉపయోగపడుతుందండి. మాయిశ్చరైజింగ్కే కాకుండా మనకి స్కిన్ లైట్నింగ్కి, బ్రైట్నెస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా బనానా గురించి మీకు చెప్పాల్సిన పనే లేదు. మాయిశ్చరైజింగ్ చాలా బాగా పనికొస్తుంది అండ్ మన కంప్లెక్షన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఫ్రెష్ క్రీమ్ వచ్చేటప్పటికి మాయిశ్చరైజింగ్ బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ ప్యాక్ ఏంటంటే మనకి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు చక్కగా డైలీ కూడా ఈ ప్యాక్ని మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. కంప్లెక్షన్ అంత బాగా వస్తుంది. నేనైతే రెగ్యులర్గా ఈ ప్యాక్ని యూజ్ చేస్తూనే ఉంటాను. యాక్చువల్లీ ఈ ఓట్స్ విషయానికి వచ్చేటప్పటికి ఓట్స్ గురించి చెప్పాను కదా. ఈ ఓట్స్ని మనం డైట్ రెసిపీ కింద కూడా బాగా యూజ్ చేయొచ్చు. ఈ డైట్ రెసిపీస్ అవన్నీ కూడా మనం ఇంకొక ఎపిసోడ్లో బాగా తెలుసుకుందాం. డైట్ చేయడానికి కూడా బాగా పనికొస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు నేను చూపించిన ఈ ఐటమ్స్ అన్నీ కూడా మన కిచెన్లో బాగా యూజ్ చేసే ఐటమ్సే. కుకింగ్కి బాగా వాడచ్చు, మంచి స్మూతీస్ చేసుకోవచ్చు, అన్నిటికీ కూడా బాగా యూజ్ అవుతాయి. ఫస్ట్ మనమైతే స్కిన్ కేర్కి యూజ్ చేస్తున్నాం కదా, స్కిన్ కేర్కి ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం. ముందు ఏం చేస్తానంటే ఇది ఒక 3 spoons ఒక ఓట్స్ తీసుకుంటున్నాను. ఈ పౌడర్ని 3 spoons తీసుకున్నాను కదా. దీంట్లోకి బనానా కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్ చేసుకుని వేసేసేయండి. ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసామంటే ఈజీగా బాగా పేస్ట్ అయిపోతుంది. బనానాను కూడా నేను పీసెస్ చేసి వేసేసాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి హనీని 1 spoon యూస్ చేస్తున్నాను. ఇది చూడండి, స్పూన్ హనీ. ఫ్రెష్ క్రీమ్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది, ఫ్రెష్ క్రీమ్. దాన్ని నేను సూపర్ మార్కెట్లోనే కొన్నాను, దీనే యూస్ చేస్తున్నాను. ఇది కూడా 1 spoon వేసుకోండి, సరిపోతుంది. వేసి ఇదంతా కలిపి చక్కగా మిక్సీ పెట్టేయడం అన్నమాట. ఇప్పుడు మిక్సీ చేసింది చూడండి ఎంత ఫైన్ పేస్ట్ వచ్చిందో. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. నాకు చూస్తుంటేనే తినే అనిపిస్తుంది అన్నమాట, ఇంత బాగుంది. మంచి స్మూతీ వచ్చేస్తుంది కదా, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి అప్లై చేసేసుకోవడం అంటే అప్లై చేసేసుకుని ఒక 20 to 25 minutes ఉంచి చక్కగా నీట్గా మంచి లైట్ వామ్ వాటర్తో అలా లైట్గా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోండి. స్కిన్ ఎంత బాగుంటుందో, ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే అంత ఫ్రెష్గా ఉంటుంది, అంత షైనింగ్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ డ్రై స్కిన్ వాళ్ళు అయితే డైలీ వేసుకోవచ్చు ఈ ప్యాక్. డైలీ వేసుకున్నా కూడా మన స్కిన్లో ఉన్న డ్రైనెస్ బాగా తగ్గిపోతుంది కూడా అనమాట అండి. ఎందుకంటే అన్నీ కూడా మాయిశ్చరైజింగ్కి పనికొచ్చే ఐటమ్సే కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ ప్యాక్ని వేసి మీకు చూపిస్తాను ఎలా ఉందో చూడండి, ఓకేనా. ఈ ఫేస్ ప్యాక్ని వేసుకునేటప్పుడు ముందు ఫ్రెష్గా ఫేస్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. సోప్ పెట్టి నీట్గా వాష్ చేసుకోండి. ఎటువంటి డస్ట్ అనేది స్కిన్ మీద ఉండకూడదు. ఈ ఫేస్ ప్యాక్ అనే కాదు, ఎటువంటి ఫేస్ ప్యాక్ యూస్ చేసినా కూడా స్కిన్ నీట్గా ఉండాలి ఫేస్.
తర్వాత మనం నీట్గా అప్లై చేసేసుకోవడమే, ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక 20 to 25 minutes అలా లీవ్ చేసేసేయండి. మరి ఫ్యాన్ కింద కూర్చోవద్దు, ఏసీలో కూర్చోవద్దు, ఇంతకుముందు కూడా చెప్పాను కదా మీకు. అలానే నీట్గా కాసేపు కళ్ళు మూసుకుని రిలాక్స్గా రెస్ట్ తీసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత లైట్గా డ్రై అయిందో లేదో మనం ఇలాగా టచ్ చేసి చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఫేస్ డ్రై అయిందని చెప్పి. డ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ తీసుకుని రబ్ చేసుకుంటూ ఇలా అప్పర్ డైరెక్షన్లో రబ్ చేసుకుంటూ వాష్ చేసేసుకోండి. ఎంత ఫ్రెష్గా ఉంటుందో చూడండి. చూసారు కదా, బాగా అనిపిస్తుందా? ఆ స్కిన్ గ్లో అయితే భలే ఉంటుంది తెలుసా, అసలు చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ విషయం ఏంటంటే, పింపుల్స్ ఉన్నవాళ్ళు వీక్లీ వన్స్ వేసుకుంటే సరిపోతుంది. పింపుల్స్ ఉన్నవాళ్ళు అంటే డార్క్ స్పాట్స్, పింపుల్స్, పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు వీక్లీ వన్స్ వేసుకోండి. వీక్లీ వన్స్ వేసుకోమనేది మెయిన్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాత్రమే. డ్రై స్కిన్ వాళ్ళైతే, డ్రై స్కిన్ నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే కనుక డైలీ యూస్ చేసేయచ్చండో ఈ ప్యాక్ని. మనం డైలీ ప్యాక్ని రెడీ చేసుకుని పెట్టుకోవడం బాగా కష్టం, ఇదంతా ఎవరు చేస్తారనుకుంటారా? చక్కగా దీన్ని ఒక గాజ్ కంటైనర్లో నీట్గా ప్యాక్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోండి. చక్కగా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీ టైం ఉన్నప్పుడు తీసుకోండి, అప్లై చేసుకోండి. ఆ కూలింగ్నెస్కి ఇంకాస్త రిలాక్స్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. స్కిన్ కేర్ గురించి, హెయిర్ కేర్ గురించి, మేకోవర్స్ గురించి సంబంధించిన ఎటువంటి విషయాలైనా సరే నన్ను అడగాలనిపిస్తే కనుక చక్కగా కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయండి. అవన్నీ నేను నీట్గా చదివి నాకు తెలిసినంత వరకు మంచి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోలో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.